ఆధార్ కార్డు ఏదమ్మా? ఆధార్ కార్డు ఏది? ఏదమ్మా నీ ఆధార్ కార్డు బయటికి? ఇదిగోండి మెల్లవుది. ఏం మేలు వేసుకుంటా ఆధార్ కార్డు? మరి ఏం లేదండి, తొక్కిసలాట బస్సు మొత్తం చూడండి జనం ఎట్టున్నారు. ఊరికే సంచులో ఎత్తుకోవడం చాలా కష్టంగా ఉందండి. ఇదంతా ఎందుకనేసి నేను చక్కగా మెల్లేసుకొని తిరుగుతున్నాను. అమ్మయ్యా ఇలా సీట్ దొరికింది. అబ్బా ఏందమ్మా బస్సులో కుక్కని తీసుకొచ్చినావు? మనుషులకే చచ్చిపోతున్నాం మేము. అయ్యో కండక్టర్ గారు, మనకి గవర్నమెంట్ ఏమని ఇచ్చింది? ఆడవారికి మాత్రమే బస్సు ఫ్రీ అన్నది కదా. అవునమ్మా, ఇప్పుడు ఇదేంది? అవునండి, ఇది కూడా ఆడదేనండి. మొన్ననే మా మగ కుక్కని స్నూపిని తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి ఆడదానిలాగా మార్చుకొని వచ్చిన. మీరు ఇట్లా అంటారని నాకు తెలుసు. ఆధార్ కార్డు చూపించమ్మా కుక్కకి. దానికి కూడా ఆధార్ కార్డు ఉందండి, చూపిస్తానండి. ఇదిగోండి, ఇది నాది, ఇది మా పప్పిది, చూసుకోండి. ముసలోళ్ళైనా వయసోళ్ళైనా ఇప్పుడు ఈ సీట్లు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళేనమ్మా. జరుగు నాది ఫస్ట్. నేను ఇందాక నుంచి చూస్తున్నా, నేను సీట్ ఎప్పుడు కాలే తల కూర్చుందా అని. నువ్వు ఇందాక నుంచి చూస్తున్నావు. నేను గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టిన కాడి నుంచి ఈ బస్సు ఎన్ని ట్రిప్పులు వేస్తుందో అన్ని ట్రిప్పులు నేను వేస్తున్నా. కాబట్టి ఈ సీట్ నాదే. ఎప్పుడు నేను ఈ సీట్ లోనే కూర్చుంటా వచ్చి. ఏందమ్మా మీ ఇద్దరు కొట్టుకుంటుంటే ఎట్లా? మీకు బస్సులు ఏం రాశారండి? మీరు రాసిందే కదా, కేవలం ఆడవారికి మాత్రమే సీట్లను కేటాయించబడిందని రాశారు. అది ఒకప్పుడు అమ్మా, ఇప్పుడు చూసుకోండి ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే సీట్లు కేటాయించాలని రాశారు. అంటే ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది. మన ఊర్లో రమేష్ నీకు తెలుసు కదా, నాకు అబ్బాయి లాగానే అనిపిస్తుంది. చూసినవా నువ్వు? నేను ఆ గట్టినే అనిపిస్తుంది. నేను నుండే చూస్తాను. అబ్బాయి నువ్వు రమేష్ కాదు ఏంది అబ్బాయి? మనోడి దాకా తగ్గేదే లేదని ఇప్పుడు ఎట్లయినా అవునండి, ఏం చేయను, ఆడవారికే బస్సు ఫ్రీ పెట్టే, మగవారికి ఏం లేదే. అందుకే తయారా, అందుకే తగ్గేది లేదు.